హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రాధాకృష్ణ. నేను ఇప్పుడు ఒక కథ చెప్పబోతున్నాను. ఈ కథ పేరు ఇస్తేనే వస్తుంది. నేను రచించినది పట్రాయుడు కాశీ విశ్వనాథం మాస్టారు గారు. ప్రతిరోజు ఉదయాన్నే పువ్వుల మొక్కల నుంచి పువ్వులు ఏరి చుట్టుపక్కల ఇళ్ల వారికి ఇవ్వడం కాశీ మామయ్యకి అలవాటు. మామయ్య, పువ్వులు అందరికీ పంచడం ఎందుకు? అన్ని పువ్వులతోనూ మనమే పూజ చేసుకుందాం అంది సౌమ్య. ఇస్తేనే వస్తుందమ్మా అని అన్నాడు కాశీ మామయ్య. సౌమ్యకి ఏమీ అర్థం కాలేదు. కొన్నాళ్ళ తర్వాత కాశీమావయ్య పెరట్లో ఉన్న మొక్కలన్నింటికి చీడపట్టి పూత లేకుండా పోయింది. శ్రావణ మాసం వచ్చింది. పూజ చేసుకోవడానికి పువ్వులు లేక చాలా ఇబ్బంది అయింది. శ్రావణ శుక్రవారం వచ్చింది. వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి. పూజ చేసుకోవడానికి పువ్వులు లేవు. ఇప్పుడు ఎలాగా అని కాశీమావయ్య దిగులు పడుతున్నాడు. అప్పుడే ఈ విషయం తెలిసిన ఇరుగు పొరుగు వాళ్ళు తలో ఇన్ని పువ్వులు కాశీమామకి ఇచ్చారు. లక్ష్మిని అలంకరించి ఘనంగా వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు కాశీమామయ్య కుటుంబం. ఇస్తేనే వస్తుందంటే ఇదేనమ్మా. మనకు ఉన్న దాంట్లో ఎంతో కొంత ఇతరులకు సహాయం చేయాలి. అంతేకాని నా దగ్గర ఏముంది ఇవ్వడానికి, నేను ఎవరికి ఏది ఇవ్వను అని అనుకోకూడదు. మనం ఇతరుల నుంచి ఏది ఆశిస్తామో అది ముందు మనం ఇతరులకు ఇవ్వడం నేర్చుకోవాలి. అప్పుడే మనకు దేవుడు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తాడు అని అన్నాడు కాశీమామయ్య. అలాగే ఒకరోజు తమలపాకు పాదుకొమ్మలు తెచ్చి తల ఒక కొమ్మ ప్రతి ఇంటికి పంచాడు. తన ఇంటి ముందు ఖాళీ జాగాలో ఒక కొమ్మను నాటాడు. అలాగే ప్రతి ఇంటి వాళ్ళు తమ వద్ద ఉన్న కొమ్మలను నాటారు. కొన్నాళ్ళ తర్వాత తమలపాకు పాదులు చాలా ఏపుగా పెరిగాయి. ఇప్పుడు తన సందేహం వ్యక్తం చేసింది శ్రావ్య. తన సందేహం ఏమిటంటే, మామయ్య, నువ్వు ప్రతి ఇంటికి ఒకే ఒక కొమ్మని ఎందుకు పంచావు అని అడిగింది. అదా నీ సందేహం? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అన్న విషయం ఎప్పుడైనా విన్నారా పిల్లలు అని అడిగాడు కాశీమావయ్య. ఎప్పుడు వినలేదన్నారు పిల్లలు. అందరూ బాగుంటేనే సమాజం బాగుంటుంది. అలాంటి మనుషుల్లో మనం కూడా ఉండగలం. అందరూ బాగోకుండా మన ఒక్కరినే బాగుంటే వాళ్ళు మన మీద స్పర్ధను పెంచుకుంటారు. అసూయ ద్వేషాలు పెరుగుతాయి. మనకు మనశ్శాంతి మిగలదు. మన దగ్గరే పాదుకొమ్మలు ఉండి వాళ్ళ దగ్గర లేనందుకు బాధపడతారు. పండుగలు పబ్బాలు వచ్చినప్పుడు అందరి అవసరాలకి మన పాదుకొమ్మలు సరిపోవు. ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే బాధపడతారు. అలా కాకుండా ప్రతి ఇంటికి ఇస్తే వారి అవసరాన్ని బట్టి వారు కావలసినన్ని ఉంటారు. మనల్ని నిందించరు. ఇది అసలైన రహస్యం. ఇప్పుడు అర్థమైందా పిల్లలు అని అడిగాడు కాశీమామయ్య. అర్థమైంది మామయ్య. మనకు ఉన్న దాంట్లో ఎంతో కొంత ఇతరులకు సహాయం చేయాలని, అప్పుడే దేవుడు మనకి ఏదో ఒక రూపంలో సహాయం చేస్తాడని తెలుసుకున్నాం అని అన్నారు సౌమ్య శ్రావ్యులు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం కాశీ మావయ్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.